నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప అంశం ఏంటి అంటే సర్వశ్రేష్టమైన డైరెక్షన్ అని దేన్ని అంటారు. ఎలాంటి డైరెక్షన్లో మన మనసుని మనం సహజమైన రీతిలో లగ్నం చేయాలి. ఒకటంటారు శ్రేష్ఠ మతము భగవంతుని యొక్క ఆజ్ఞ, శ్రీమతము. భగవంతుడు ఆజ్ఞలన్నిటినీ శ్రీమతం అని అంటారు. నాకు మనసుకి నచ్చినట్టే నేను ఉంటాను అంటే నా మనసు చెప్పిందే నాకు కరెక్ట్ అని భావించడం దాన్ని అంటారు మన్మతము. కొందరి మైండ్ సెట్ కరెక్ట్ లేనప్పుడు పక్కవారి ఆలోచిస్తూ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని అంటారు మనుష్య మతము, పరమతము. శ్రీమతము, మన్మతము, పరమతము. ఇలా మతము అనగా ఆజ్ఞలు. కొన్నిసార్లు లైఫ్లో మొత్తం లాస్ అయిపోతూ ఉంటాం. అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాం. మనకు లాభం దొరికినప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటాం. కానీ లాస్ అయినప్పుడు ఆ ఫీలింగ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, చేసిందంతా లాస్ అయిపోయింది, లాస్ అయిపోయింది, లాస్ అయిపోయింది. అలా కన్ఫ్యూజన్లో కొందరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో. మరి అయిపోయినటువంటి గతం అది లాభమా నష్టమా దాన్ని మనం ఏం చేయలేమని అందరికీ తెలుసు. కానీ మనం భగవంతుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ, భగవంతుని యొక్క ఆజ్ఞానుసారంగా ప్రతి అడుగులో మనం అడుగు వేస్తే భగవంతుడి చూసుకుంటాడులే అనేటువంటి ఒక ధైర్యం మనకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారు డైరెక్ట్గా ఏం పని చేయకుండా వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో వాళ్ళ అక్కనో అడిగి చేస్తారు. ఎందుకు ఇలా చేసావని వారిని గట్టిగా అడిగారనుకోండి, వారంటారు నాకేం తెలియదు, వాళ్ళు చేయమంటే నేను చేశాను, ఇందులో నా తప్పేమి లేదు అని వారు చేయి ఎత్తేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ మైండ్లో ఉంటూ రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. మనం తీసుకున్నటువంటి కొన్ని రాంగ్ స్టెప్ వలన లైఫ్లో మనం ఎన్నో కోల్పోతాము, ఎన్నో లాస్ అవుతాం. అలా లాస్ అయిపోయిన తర్వాత పెద్ద లాస్ అయిపోయామనుకోండి, దానికి రిజల్ట్ ఎప్పుడు కూడా మంచి ఉండదండి. దుఃఖము, అశాంతి మాత్రమే. మళ్ళీ దాని యొక్క పరిణామ స్వరూపము మనకి పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా జీవితంలో అనుభవం చేయాల్సి వస్తుంది. అనవసరంగా నేను ఈ తప్పు చేశా, దానికి ఇంకా ఏంటి, నేను దాన్ని సరిచేసుకోలేకపోతున్నాను అని. కాబట్టి మనం ఎప్పుడైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు తొందరపాటి నిర్ణయం తీసుకోకూడదు. మనం మంచిగా అవ్వాలి అనుకోవడం చాలా మంచి లక్ష్యము. మరి భగవంతుడితో మనం ఒక సలహా తీసుకోవడం, చెయ్యాలా వద్దా అని వారిని అడిగి చేయడం, దాన్నే అంటారు సర్వోత్తమమైన డైరెక్షన్. అది ఉత్తమమైన డైరెక్షన్ మనకు భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. మరి ఏ ఆత్మ అయితే భగవంతుడికి నచ్చినటువంటి కర్మలు మాత్రమే చేస్తూ ఉందో, వారి అడుగులో వారు అడుగు వేస్తారో ఖచ్చితంగా వారు ప్రాక్టికల్ స్వరూపంలో నిశ్చింతంగా ఉంటారు. నిశ్చింతత, నిర్భయత ఇవన్నీ కూడా దైవీ గుణాలు. నిశ్చింతంగా ఉండడం అంటే ఎలాంటి చింత లేకుండా రిలాక్స్గా ఉండడం. నిర్భయం అనగా నేను ఇలా చేశాను, ఏమన్నా అవుతుందో ఏమో అదేమన్నా అవుతుందో ఏమో అని అతిగా దానికోసం ఆలోచించకుండా ఉండగలగడం. నిశ్చింతంగా, నిర్భయంగా మనం ఉండగలగాలి అంటే భగవంతుని యొక్క డైరెక్షన్ని తెలుసుకొని మనం ఫాలో అవ్వగలగాలి. రెండవదంటారు మన్మతం. అంటే నేను చేస్తుందే రైట్, నేను ఆలోచిస్తుందే రైట్ అని వెనక ముందు ఆలోచించకుండా రాంగ్ స్టెప్స్ మనం వేసేస్తూ ఉంటాం. అలాంటివి చెయ్యకుండా మనం భగవంతుడి ద్వారా మంచి సర్వశ్రేష్టమైన ఆజ్ఞలను మనం తీసుకోగలగాలి.
ఒక పరమాత్ముడే సర్వమాన్యుడు, సర్వోజ్ఞుడు, స్వరక్షకుడు. భగవంతుడి యొక్క రక్షణలో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా సేఫ్టీగా ఉంటుంది. భగవంతుడు మనకి సేఫ్టీ యొక్క ఎక్స్పీరియన్స్ చేయించగలుగుతారు. కాబట్టి మీరు చూడండి, మందిరాలలో కానివ్వండి, లేదా ఇంట్లో మనం పూజ చేసుకున్నటువంటి దేవత యొక్క విగ్రహం కానివ్వండి, తలపైన ఒక చిన్న గొడుగును చూపిస్తూ ఉంటారు. ఆ చిన్న గొడుగు అంటే అర్థము భగవంతుడి యొక్క రక్షణలో మీరు ఉన్నారు అని అర్థం. ఓకే, ఆ భగవంతుడి యొక్క రక్షణలో నేను ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యం, ఆ యొక్క గుడ్ ఫీలింగ్ మన ఆత్మలో స్పిరిచువల్ ఎనర్జీని ఖచ్చితంగా పెంచుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఆత్మ ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తుందో, స్వరక్షకులుగా ఉంటూ వారు విశ్వరక్షకులుగా ఈజీగా అవ్వగలుగుతారు. ముందుగా మనం కాపాడుకోవాల్సింది మన మనసు యొక్క స్వయం యొక్క స్థితిని. మనసు యొక్క స్వయం యొక్క స్థితిలో ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో, సహజమైన రీతిలో వారు ధైర్యంగా ఉన్నానో, సెక్యూర్గా ఉన్నానో, సురక్షంగా ఉన్నానో అనేటువంటి భావనలో వారు నిత్యం జీవించగలుగుతారు. ఏ ఆత్మ అయితే అలాంటి భావనలో సురక్షితంగా జీవిస్తుందో వారిని అంటారు స్వకల్యాణకారి, విశ్వ కళ్యాణకారి. అలా స్వకల్యాణి, విశ్వ కళ్యాణిగా మనం తయారు కావడమే ఈ బ్రహ్మకుమారీస్ ఈశ్వరి విశ్వవిద్యాలయంలో నేర్చుకుంటూ ఇతరులకు కూడా నేర్పిస్తున్నారు. స్వరక్షణ, సేవారక్షణ అంటే స్వరక్షణ అంటే ప్రతిదీ భగవంతుని యొక్క డైరెక్షన్ అనుసారంగా అడుగులో అడుగు వేయగలగాలి. భగవంతుడి యొక్క డైరెక్షన్ అనుసారంగా అడుగులో అడుగు వేసినప్పుడే మనం అంతా స్ట్రాంగ్గా ఉంటాం, సురక్షితంగా మాత్రమే మనం ఉంటాం. మనం ఉంటూ ఇతరులను అలా తయారు చేయాలి. అలా తయారు చేయాలి అనేటువంటి దారియే సర్వోత్తమమైనటువంటి దారి. దాన్ని అంటారు భగవంతుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం, శ్రీమతంలో మనం ఉండడము. పరమతము అంటే ఇప్పుడు చూడండి, వికారాల ప్రభావం మనతో ఎప్పుడు కూడా మంచి కర్మలు చేయించవు. ఎదుటి ఆత్మలో విషయ వికారాల ప్రభావం ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎదుటి ఆత్మ నిండుగా కామక్రోధాలకి వశమై జీవిస్తుందనుకోండి, అలాంటి ఆత్మ నిజమైన శాంతి యొక్క అనుభవం చెయ్యలేదు, ఇతరులతో కూడా చేయించలేదు. కాబట్టి మనం క్రోధ ఆవేశములలో ఉండేటువంటి ఆలోచనలు చెయ్యకుండా, అలా మనం మనసును బంధించకుండా సహజమైన రీతిలో మనల్ని మనం ముక్తుడిగా చేసుకోగలగాలి. దాన్ని అంటారు నిజమైన పరమాత్ముడి యొక్క ఆజ్ఞలో నడుస్తున్నటువంటి ఒక యోగి, ఒక సహయోగి ఆత్మ. యోగి మరియు సహయోగి ఆత్మ మాత్రమే అలా నిజమైన శాంతి యొక్క అనుభూతిని చేస్తూ ఇతరులకు కూడా చేయించగలుగుతుంది. సో ఆ విధంగా శ్రీమతము, మన్మతము, పరమతము వీటి మధ్య ఎన్నో రకాల డిఫరెన్సెస్ గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. ముందుగా నేను ఎవరి డైరెక్షన్ అనుసారంగా ఉన్నాను అనే స్వయాన్ని మనం చెక్ చేసుకుందామా? భగవంతుని యొక్క ఆజ్ఞ మనం రోజు వినాలి. అంటే సత్సంగత్యంలో మనం ఉండాలి. భగవంతుని యొక్క మాట అడగొచ్చు. పరమాత్మ, నా మనసులో ఈ విధమైన సంకల్పాలు వస్తున్నాయి, ఇది రాంగా, ఇది రైటా? ఫర్ ఎగ్జాంపుల్గా శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, మనం డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండా ఏ పని చేయం కదా. మనకు డాక్టర్ అడ్వైస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం హాయిగా ఫాలో అవుతాం, అది చేసేస్తాం. అడ్వైస్ అలా మనం తీసుకోవచ్చండి. భగవంతునికి సమీపంలో మనం అనుభవం చేస్తూ, పరమాత్మ నా సమీపంలో ఉన్నారు, వారి రక్షణలో నేను ఉన్నాను అనేటువంటి అనుభవం చేస్తూ వారి యొక్క డైరెక్షన్ని మీరు తీసుకోండి. తీసుకోవటంతో వారి యొక్క సెక్యూరిటీ, వారి యొక్క ఫీలింగ్ మీ యొక్క ఆత్మకు
నిజమైన శాంతి యొక్క అనుభూతిని చేయిస్తూ ఉంటుంది. మన యొక్క జీవితం అనేది చాలా అమూల్యమైనది. ఆ యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని మనం వజ్రతుల్యంగా మార్చుకోవడమా, గవ్వతుల్యంగా మార్చుకోవడమా, అది మన చేతిలో మాత్రమే ఉంటుంది. మరి వజ్రతుల్యంగా మార్చుకోవడము అంటే శ్రేష్టమైన డైరెక్షన్లో మన మనసును లగ్నం చేయటము. అలా సర్వశ్రేష్ఠ డైరెక్షన్లో ఉండేటువంటి ఆత్మ వారు ఎప్పటికీ కూడా శాంతి యొక్క అనుభూతిని వారు చేస్తూ ఉంటారు. నిజమైన హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువగా మనం చేస్తామో అలాంటి ఆత్మ ఇతరులతో కూడా చేయించగలుగుతూ ఉంటుంది. కాబట్టి విశేషంగా ఒక సంకల్పం మనం తీసుకుందాము. ప్రతిదీ కూడా ప్రతి కర్మ చేసే దానికి ముందు దాని యొక్క పరిణామాన్ని ఆలోచిస్తూ భగవంతుని సన్ముఖంలో అనుభవం చేస్తూ ఆ కర్మను మనం చేద్దాం. అలాంటి కర్మలు చేయటంతో దాని యొక్క పరిణామము సర్వశ్రేష్టంగా ఉంటుంది. వారు సురక్షితంగానే ఉంటారు. కాబట్టి సర్వశ్రేష్ఠ మతము శ్రీమతము పరమాత్ముడి యొక్క డైరెక్షన్స్లో మనం ఉంటూ ఇతర ఆత్మలను కూడా మనం ఎంచుకున్నటువంటి గొప్ప దారిలో ఇతర ఆత్మలను కూడా మనం తీసుకువద్దాము. వారిని కూడా నడిపిద్దాము. ఏ ఒక్కరూ కూడా శ్రేష్ఠ ప్రాప్తులు పొందకుండా వంచితులు అవ్వకూడదు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యము మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏమని, ఎవ్వరు కూడా వారి యొక్క లైఫ్లో నేను లైఫ్లో చాలా మిస్అండర్స్టాండింగ్ వలన నేను ఇలా రాంగ్ స్టెప్ తీసుకున్నందుకే అన్నీ వేస్ట్ అయిపోయాయి అని అవ్వకుండా ఉత్తమమైన సంకల్పధారిగా మనం అవుతూ ఇతరులను మనం తయారు చేయగలగాలి. దానిని అంటారు పరమాత్ముడి యొక్క ఆజ్ఞలను అనుసరించడం. భగవంతుడి యొక్క ఆజ్ఞలో ఉండే ఆత్మ అడుగులో అడుగు వేస్తూ సర్వశ్రేష్టంగా వారు ఉండగలుగుతారు. శ్రేష్టమైనటువంటి జీవితంని అనుభవం మనం చేయాలి అంటే భగవంతుని యొక్క డైరెక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. సర్వశ్రేష్టమైన డైరెక్షన్ ఒక భగవంతుడిది మాత్రమే, పరమాత్ముడి యొక్క ఆజ్ఞ మాత్రమే అని మనం ఇదివరకే చర్చించుకున్నాము. మరి ఎక్కడైతే భగవంతుని యొక్క ఆజ్ఞ మనం ఖచ్చితంగా స్వీకరిస్తామో, స్వీకరించేటువంటి ఆత్మకు ఎలాంటి సమస్యలు వచ్చినా మనం నిశ్చింతంగా ఉండాలి. మనం ఏం ఆలోచించాలంటే, ఓకే నాకు ఆటంకాలు వచ్చాయి కానీ దీని వెనకాల కూడా ఏదో మేలే ఖచ్చితంగా నాకు జరిగేదే ఉంది, నాకు మేలే జరిగింది. ఆ యొక్క అనుభవం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంని వినేవారు, ఆచరించేవారు దానిలో కూడా పాజిటివ్ని మాత్రమే చూడగలుగుతారు. అయితే ఈ యొక్క యోగ సాధన చేసే ఆత్మకు మాత్రమే ఆ పవర్ అనేది ఈజీ వేలో వస్తుంది. ప్రతి దాన్ని వారు పాజిటివ్గా చూడగలుగుతారు, పాజిటివ్గా వారు తీసుకోగలుగుతారు. అకల్యాణంలో కూడా కళ్యాణంని మనం చూడగలగాలి. అది సాధ్యమయ్యేది పరమాత్ముడి యొక్క ఆజ్ఞలను మనం అనుసరించేటప్పుడే, పాటించినప్పుడే. ప్రతి ఆజ్ఞ భగవంతుని పరమాత్ముడు నాకు కరెక్ట్ నా మేలు కోసమే ఇస్తారు, చెప్తారు అనేటువంటి సంకల్పం తీసుకుని ఒక సంకల్పధారి ఆత్మ అడుగులో అడుగు వేసే ముందు వారు సహజమైన రీతిలో వారు స్వచ్ఛత, సంతుష్టత యొక్క అనుభూతులను వారు చేస్తూ ఇతరులతో కూడా చేయిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ రోజు నుంచి ఈ పద్ధతిని మనం స్టార్ట్ చేద్దాము. భగవంతుని యొక్క సన్ముఖంలో మనం ఉన్నాము, వారిని అడగండి, ఈ పని నేను చెయ్యబోతున్నాను, మీరు నాతో చేయించండి. ఏ రకంగా కూడా నా యొక్క ఆత్మలో అశాంతి పెరగకూడదు, అసంతుష్టత అనేది రాకూడదు. హే ఈశ్వరుడా, మీ యొక్క తోడు, మీ యొక్క నీడ నాకు ఉంది, మీ యొక్క రక్షణ నాకు ఉన్నంత వరకు, నేను మీ డైరెక్షన్లో ఉన్నంత వరకు
నేను సేఫ్టీగానే ఉన్నాను, ఉంటాను అనేటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం ప్రతి అడుగు వేయగలగాలి. అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ప్రతి అడుగు వేయగలిగినప్పుడే నిజమైన రీతిలో ప్రతి అడుగు భగవంతుని ఆజ్ఞానుసారంగా వేస్తున్నటువంటి వారు అవుతాము. ప్రతి అడుగు ఏ ఆత్మ అయితే భగవంతుని యొక్క ఆజ్ఞానుసారంగా డైరెక్షన్ అనుసారంగా వేస్తుందో వారు సహజమైన రీతిలో వారు సర్వశ్రేష్టమైనటువంటి స్థానంలోనే ఉంటారు. ఒక గొప్ప సంకల్పధారి, గొప్ప ఆలోచనలు చేస్తూ గొప్ప కర్మలు చేసేటువంటి ఆత్మ యొక్క స్థానం ఎప్పుడు కూడా ఉన్నత స్థానము, సర్వోత్తమమైన టాప్ లెవెల్లోనే వారు ఉంటారు. ఓకే, సర్వోత్తమ స్థానము టాప్ లెవెల్లో మన స్థానం అంటే భగవంతుడికి మనం మనసుకి దగ్గరలో ఉన్నాము అని అర్థం. మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాము అంటే దాని యొక్క అర్థం మన స్థానం భగవంతుడి దగ్గర టాప్ లెవెల్లోనే ఉంది అని అర్థం. ఎప్పుడు కూడా వ్యర్థమైన కర్మలు చేస్తూ, వ్యర్థ కర్మలు, వ్యర్థ సంకల్పాలు, అశుద్ధ సంకల్పాలు, అశుద్ధ కర్మలు చేస్తూ మనం భగవంతుడి దగ్గర లాస్ట్ స్థానంలో వెళ్ళొద్దు అంటే సర్వశ్రేష్టమైన కర్మలే చెయ్యాలి. ఉన్నత స్థానంలోనే మనము వెళ్ళాలి. సర్వశ్రేష్ఠ కర్మలు చేస్తూ ఉన్నత స్థానంలో వెళ్ళినప్పుడే భగవంతుడికి మనం దగ్గరవుతాము. వారు నా సమీపంలో ఉన్నారు అనేటువంటి గుడ్ ఫీలింగ్, గుడ్ ఎక్స్పీరియన్స్ మన నిజ జీవితంలో మన యొక్క ఆత్మను గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తుంది. మరి ఎప్పుడైతే మన ఆత్మ అలా గొప్ప స్థాయిలోకి చేరుకుంటుందో వారు సహజమైన రీతిలో ఫ్రీగా ఉన్నట్టుగా, దుఃఖము అశాంతి నుండి దూరం అయిపోయినట్టుగా నిజమైన ఆనందానుభూతులు చేయగలుగుతుంది. ఇవన్నీ మన జీవితంలో ఈజీగా అవ్వాలి అంటే ప్రతి ఒక్క ఆజ్ఞ అంటే భగవంతుని యొక్క ఆజ్ఞలో మనం ఈజీగా రిసీవ్ చేసుకోగలగాలి. అడుగులో మనం అడుగు వేయగలగాలి. అప్పుడే మనకి ఆ యొక్క విల్ పవర్ అనేది వస్తుంది. పరమాత్మ యొక్క సెక్యూరిటీ యొక్క ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో ఈరోజు ఎపిసోడ్లో సర్వోత్తమమైన మతము అనగా డైరెక్షన్ భగవంతుడిదే. దాన్ని శ్రీమతము అని అంటారు. మన యొక్క మనస్సుని మన్మతము, పరమతము నుండి ముక్తులుగా చేసుకొని సర్వశ్రేష్ఠ మతమైనటువంటి పరమాత్ముడి యొక్క ఆజ్ఞలో అడుగులో అడుగు వేస్తూ సుఖశాంతి యొక్క అనుభూతులను మాత్రమే మనం చేస్తూ ఇతరులతో మనం చేయిస్తూ ఉండాలి. మనం చేస్తూ ఇతర ఆత్మలతో మనం చేయించగా ఆ యొక్క రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. మనం కూల్గా ఉండగలుగుతాము. నిజమైన శాంతి రావాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంత డిస్టర్బ్ మైండ్లో ఉన్నాను, ఇంత ఎక్కువగా నేను ఆలోచిస్తున్నాను, నాకు ఎప్పుడు ఇతరుల గురించే భయం అవుతూ ఉంటుంది అనేటువంటి కర్మల్లో ఇరుక్కుపోయినటువంటి ఆత్మలు కొందరు ఉన్నారు. వారి అందరినీ కూడా అలాంటి బంధనాల నుంచి ముక్తులుగా చేసి వారిని ఒక దారిలో తీసుకురాగలగాలి. అది తీసుకురాగలిగేది సర్వశ్రేష్టమైనటువంటి డైరెక్షన్ పరమాత్ముడు ఇస్తున్నటువంటి ఈ సహజమైనటువంటి రాజయోగ సాధనలో చెప్పేటువంటి టిప్సేనండి. కాబట్టి వారి యొక్క ఆజ్ఞను మనం అనుసరిద్దాం. అడుగులో అడుగు వేస్తూ ఎన్నో రెట్టింపుల సంపాదన తయారు చేసుకున్నాను అనేటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇతరులతో కూడా మనం చేయిద్దాం. మనం చేస్తూ ఇతరులతో చేయించటంతోనే మనం ఈజీ వేలో మనం పరమాత్ముడి ద్వారా ముక్తి, జీవన ముక్తి యొక్క ఎక్స్పీరియన్స్లను మనం చేస్తూ వారిని కూడా మన యొక్క సమీపంలో తీసుకురాగలుగుతాము. కాబట్టి మనం ఎంచుకునేటువంటి సర్వోత్తమమైన మార్గము ఈశ్వరీయ శ్రీమతంలో మన యొక్క మనసును లగ్నము చెయ్యాలి. దానిని అంటారు మన్మనాభవము అయిపోవడం. మన్మనాభవ మధ్యాజీ భవ. సహజమైన రీతిలో మనసుని భగవంతుడి యందు లగ్నము చెయ్యండి. ఏ ఆత్మ అయితే సహజమైన రీతిలో
మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తుందో వారు ఈజీగా అన్ని రకాల ఫీలింగ్ నుండి, బంధనాల నుండి బయటకు తీసుకువచ్చి వారు ఎంతో శ్రేష్టమైన జీవితంలో ఉన్నాను అనేటువంటి ఫీలింగ్లో వారు వస్తారు. వారు చాలా కూల్గా ఉండగలుగుతారు. ఓకే, ఒక యోగి ఆత్మ అనగానే వారి యొక్క కళ్ళల్లో కానివ్వండి, వారి ముఖంలో కానివ్వండి, ఆ యొక్క ప్రాక్టికల్ రిలాక్సేషన్ అనేది అనుభవం చేస్తూ ఇతరులకు కూడా చేయించగలుగుతారు. మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇతరులకు కూడా సహజమైన రీతిలో చేయించగలగాలి. దానికోసం సహజమైనటువంటి మార్గము, సహజమైనటువంటి పద్ధతి, సర్వోత్తమమైంది పరమాత్ముడి యొక్క ఆజ్ఞలను అనుసరించడము. మరి అలా అనుసరిద్దామా? భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ మన యొక్క ముఖము ద్వారా, ముఖంలో కనిపిస్తున్నటువంటి సంతోషము ద్వారా, ఆ యొక్క ధైర్యం ద్వారా మనం రిలాక్స్గా ఉందాము. ఇతరులను కూడా ఆ విధంగా రిలాక్స్గా తయారు చేద్దాము. అలా మనం రిలాక్స్గా ఉన్నాము. ఒక మంచి శుభకార్యం కోసము ఆలస్యం చేయకుండా ఈ రోజు నుండే మనం స్టార్ట్ చేద్దాం. రేపు ఉదయాన్నే నిద్రలేవగానే మీ యొక్క సర్వ సమస్యలను, నిన్న రాత్రి వరకు ఏమేం జరిగాయో మీ లైఫ్లో అవన్నీ భగవంతునికి అర్పించండి. పరమాత్మకి అర్పించి ఈ రోజంతా నేను ఎలా ఉండాలి, నేను ఏం చేస్తే ఈరోజు నా యొక్క డే సఫలం అవుతుంది, ఏ విధంగా నేను దుఃఖము అశాంతి పాలవ్వకుండా సుఖశాంతుల యొక్క అనుభూతులను చేస్తూ ఇతరులకు చేయించగలుగుతాను, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎలా చేయించాలి అనేటువంటి ఆజ్ఞ రేపు ఉదయాన్నే లేవగానే మీ ఇంట్లో ఉండేటువంటి భగవంతుని పూజ చేయడానికి చిన్న గది అయినా పర్లేదు, ఒక ఫోటో కానివ్వండి, పూజా మందిరం కానివ్వండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం వారికి సమర్పించి భగవంతుడితో ఒక చిన్న ఆజ్ఞను తీసుకోండి, డైరెక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు వేస్తున్న ప్రతి అడుగులో రాంగ్ అవ్వకుండా రైటే మీరు వేస్తారు. మీరు హాయిగా ఉండగలుగుతారు. ఆ యొక్క రిలాక్సేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసినప్పుడే ఇది పరమాత్ముడి యొక్క డైరెక్షన్ అనుసారంగా నేను చేస్తున్నాను కాబట్టి నాకు అశుభము, రాంగ్ అనేది లేదు, జరగదు. ప్రతి ఒక్కటి మేలే జరుగుతుంది, శుభమే జరుగుతుంది అనేటువంటి గొప్ప అనుభూతులను మనం చేస్తూ ఇతరులకు చేయించగలుగుతాము. సో అలా మనం స్టార్ట్ చేద్దామా? సమయం వృధా చేయకుండా ఒక మంచి శుభమైన సంకల్పం తీసుకొని గతంలో జరిగిన పాస్ట్ టెన్స్ని ఫుల్ స్టాప్ పెట్టి మీరు మంచి కర్మ చేస్తూ రైట్ స్టెప్ వేస్తూ సురక్షితంగా ఉంటూ ఇతరులను కూడా అలాంటి అనుభవమే చేయించండి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను మీరు చర్చించుకున్నారు, విన్నారు. సర్వశ్రేష్టమైనటువంటి అనుభూతులను మనం చేయాలి, ఇతరులతో కూడా చేయించాలి. మరి శ్రీమతము, మన్మతము, పరమతం యొక్క డిఫరెన్సెస్ మీరు విన్నారు. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త టాపిక్తో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.